సింపుల్‌గా చికెన్ కర్రీని కుక్కర్‌లో చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 6-7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 యాలకులు, 4 లవంగాలు, కొంచెం జీలకర్ర, ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని 5-6 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. తర్వాత శుభ్రం కడుక్కున్న హాఫ్ కేజీ చికెన్ వరకు వేసుకొని మళ్ళీ కుక్కర్ లిడ్ అనేది పెట్టుకోవాలండి. చికెన్లో వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని కస్తూరి మేతిని వేసుకోవాలి, నలిపి వేసుకోవాలి. కస్తూరి మేతి అనేది ఆప్షనల్ అండి. బాగా కలుపుకొని 1 స్పూన్ పెరుగు వేసుకుంటే జ్యూసీనెస్ అనేది వస్తుందన్నమాట. సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి. నిమ్మరసాన్ని కూడా ఫ్యూ డ్రాప్స్ వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కుక్కర్ లిడ్ పెట్టుకుంటే 3 విజిల్స్ వరకు వేయించుకోవాలండి. చల్లారిన తర్వాత కుక్కర్ లిడ్ తీసి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటే సింపుల్ టేస్ట్